చూస్తున్నారు కదన్నా, నేను ఒక కంప్లైంట్ ఇచ్చి దాదాపు 4 నెలలైంది. ఈ 4 months నుంచి చూస్తున్నా దాని మీద నో స్టేటస్. వాళ్ళకి దాని మీద ధ్యాస ఉంటాయి కదా. అప్పుడెప్పుడో 2019లో అంట అది జరిగిన దాని మీద ఇప్పుడు కేసులు కడుతున్నారు. అది జరిగినట్టు మ్యానిపులేట్ చేసి కేసులు కడుతున్నారు. ఇప్పుడు మేము ఇస్తే ఆ కంప్లైంట్లు పట్టవంట వాళ్ళకి. సో ఖచ్చితంగా దీని మీద నేను పోరాడతాను, దీన్ని వదిలిపెట్టను. తొందరలో దీన్ని నేను ముందుకు వెళ్ళి న్యాయస్థానాన్ని కూడా నేను ఆశ్రయిస్తాను. ఏదన్నా ఏది ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ఒక కట్టుకథ గురించి. ఇప్పుడు ఇలాంటి కట్టుకథే ఆ క్రషర్కి సంబంధించి కూడా. దీని స్క్రీన్ ప్లే, డైరెక్షను, ప్రొడక్షను ఇదంతా ఎవరో ఏంటో దీని మీద మళ్ళీ స్పెసిఫిక్గా సమయం వచ్చినప్పుడు మాట్లాడి క్లియర్గా చెప్తా. ఇది కూడా ఇలాంటి ఒక కట్టుకథే. ఎప్పుడు ప్రజల్లో డిఫేమ్ చేయాలి, పదే పదే హ్యూమిలియేట్ చేయాలి, భయపెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, అల్లరి చేయాలి, అవాస్తవాల్ని వాస్తవాలుగా చూపించేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇది కూడా ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. దీని గురించి కూడా ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతా. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఎమ్మెల్యేగా పనిచేశా, నేను మంత్రిగా పనిచేశా, నేను దేనికైనా ఏ ఛాలెంజ్కైనా సిద్ధమే. నేను ఏ రోజు ఏ తప్పు చెయ్యలా. నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక, ఒక బీసీ మహిళగా నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక, ఒక మహిళని కూడా చూడకుండా ఇబ్బంది పెట్టాలి అని ఇబ్బందికి పెట్టేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా దీని గురించి సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. నేను ఏ తప్పు చేయలేదు. మీరు ఏం ఎంక్వైరీలు వేసుకుంటారో వేసుకోండి, ఏమన్నా చేసుకోండి. నేను భయపడను, నేను తప్పు చేయలేదు.